మా సైలెన్స్ ఉండండి. మొబైల్ సైలెంట్లో పెట్టియండి అమ్మ. చాలా మంది డిస్టర్బెన్స్ అసలు. మొబైల్ సైలెంట్లో పెట్టి క్లాస్లో పెట్టి. ఈరోజు తిరుపతి తరిగొండ వెంగమాంబ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. తిరుపతిలో ఈరోజుకి అన్నప్రసాదం జరుగుతుంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో కొన్ని కోట్ల మందికి అక్కడ అన్నప్రసాదం జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఆమెకు అంత ప్రత్యేకమైన స్థానం వచ్చింది అని ఒక్కసారి తెలుసుకుందాం. తరిగొండ వెంగమాంబ అసలు పేరు వెంకమ్మ. తరిగొండ వెంగమాంబ అసలు పేరు ఆమె అసలు పేరు వెంకమ్మ. కృష్ణయ్య మంగమ్మ దంపతులకి ఆమె జన్మించింది. కృష్ణయ్య మంగమ్మ ఇద్దరు దంపతులకి 5 కుమారులు. వాళ్ళకి ఒక కుమార్తె పుడితే బాగుండు అనేసి వాళ్ళ కోరిక. అప్పుడు వెంకటేశ్వర స్వామికి రోజు పూజలు చేసి తిరుపతి వస్తామని మొక్కుకొని తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. ముగ్ధ మనోహరమైన రూపం అన్నమాట. ఎంతో అందమైన రూపంతో ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆమె చిన్నప్పటి నుంచే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ పెరిగింది. ఆయన సంకీర్తన రోజు గోవిందనామం చెప్తూ ఉంటుంది. ఎక్కువ ధ్యానంలో ఉండేది ఆమె. ధ్యానంలో తన్మయత్వంలో కూర్చొని ధ్యానంలో ఉండేది. ఆ చిన్న వయసులో ధ్యానంలో ఉండేప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ధ్యానంలో కనబడి ఆమెకు చెప్పారు, నేనే నీ భర్త. ఆయనే చెప్తారు సాక్షాత్ ఆమెకి, నేనే నీ భర్త. అప్పటి నుంచి ఆమె ముద్ర వేసుకుంటుంది లోపల, శ్రీనివాసుడే నా భర్త. ఆ విధంగానే ఆమె పెరుగుతూ ఉంటుంది. రోజు భగవన్నామస్మరణ చేయడం, పూజ చేయడం, ధ్యానం చేయడం, ఇంకో పని చేసేస్తారు. ఇది చూస్తున్న కొంతమందికి ఆశ్చర్యం వేసేది. ఏమిటి అసలు ఏమైనా పిచ్చిదా ఏంటి? రోజంతా అదే పనిలో ఉంటుంది. తల్లిదండ్రులు మొదట్లో ఆనందంగా ఉండే తర్వాత బెంగ పట్టుకుంది. శ్రీనివాసుడు భర్త అంటుంది, రోజంతా ఆయనతోనే గడుపుతుంది, ఏంటి బాధ మాకు అని చెప్పి చిన్న వయసులోనే వివాహం చేసేస్తారు. ఇంజేది వెంకట చలపతి అని చిత్తూరు అతనికి ఇచ్చి వివాహం చేసేస్తారు. చిన్న వయసు చేసేసిన ఆమె మాత్రం రోజు శ్రీహరి నామస్మరణ చేసుకుంటూనే ఉంటది. ఆమెకి అతనికి సంసార జీవితం అవ్వదు. ఆమెకి యుక్త వయసు వచ్చినప్పుడు ఆయన చనిపోతాడు. వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి సంసార జీవితం ఉండదు. యుక్త వయసు రాగానే ఆయన మరణిస్తాడు. మరణించిన మన ఆచారం ప్రకారం ఆమెని విధవం చేయాలి శాస్త్రం ప్రకారం. కానీ ఆమె దానికి ఒప్పుకోదు. నేను విధవ కాదు, నేను సాక్షాత్ శ్రీమన్నారాయణుడి వెంకటేశ్వరుడికి భార్య. నేను ఆయన అనిత్యుడు, నిత్యం ఉండేవాడు. ఆయనకి మరణం ఏంటి, నేను విధవని అవ్వడం ఏంటి, నేను ఒప్పుకొని శాస్త్రాన్ని వ్యతిరేకిస్తుంది ఆమె. అయినా సరే ఊరు వాళ్ళు ఒప్పుకోరు. సూటుపోటు మాటలు, తిట్లు. ఒక విధవయ్యుండి రోజు ఈమె చక్కగా అలంకరించేసుకునేది. రోజు కుంకుమ పెట్టుకునేది, పువ్వులు పెట్టుకునేది, గాజులు ధరించేది, శుభ్రంగా తయారయ్యి రోజు గుడికి వెళ్ళడం. అక్కడ ఉన్న చిన్న గుడి, ఇంట్లో మళ్ళీ చిన్న ప్రతిమ ఉంటే దానికి పూజలు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, భజనలు చేసుకోవడం, ఇదే పని చేస్తుంది. ఊళ్ళో వాళ్ళు సూటుపోటు మాటలు ఎక్కువైపోతుంది. అంత కాదు, ఆ మాటలు ఎక్కువైపోతాయి. తండ్రి ఏం చేశాడంటే ఈమెను తీసుకెళ్ళి రూపావతారం గణపతి శాస్త్రి గారని ఆయన దగ్గరికి తీసుకెళ్లి శిష్యులకి వినిపించారు. ఆయన విషయం అంతా చెప్పారు. ఈమె ఎలా జన్మించింది, చిన్నప్పటి నుంచి ఆ శ్రీహరి నామస్మరణ చేసుకొని ఎలా ఉంటుంది అవన్నీ చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంటే శిష్యురాలుగా స్వీకరించి నరసింహ మంత్రం ఇచ్చారు. ఆవిడ మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రం పట్టుకొని ఆవిడ విపరీతమైన ధ్యానం చేసింది. మామూలు కాదు. రోజు నామస్మరణ, ధ్యానం, ఆయన దగ్గర కొన్ని వేల శ్లోకాలు, పద్యాలు అన్నీ నేర్చుకొని అక్కడి నుంచి పాడడం మొదలుపెట్టింది ఆమె పాటలు వింటుంటే మృదు మధురంగా ఉండేవాట. ఎప్పుడు ధ్యానంలో నిమగ్నం అయిపోయి తపస్సులో కూర్చున్నట్టు ఉంటుంటే ఊరు వాళ్ళందరూ ఈమె ఒక యోగిని అయ్యి ఉంటుందని చెప్పి అక్కడి నుంచి ఆవిడని వెంగమాంబ అని పిలవడం
భక్తులు మొదలు పెట్టారు. ఆమె పేరు వెళ్తుంది ఊర్లో కొద్దిగా. ఊర్లో ఉన్న మత పెద్దలకి ఈర్ష్య వచ్చింది. ఈమె ఒక భర్త చనిపోయిన స్త్రీ, సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్ళి మళ్ళీ ఇవన్నీ చేస్తుంది భగవంతుడికి అని చెప్పి వాళ్ళు ఆ మీద కక్ష కట్టించారు. ఆ ఊర్లోకి పీఠాధిపతి వచ్చారు. ఒక అతను పీఠాధిపతి వస్తే ఆయనకి ఈ విషయం విన్నవించారు. ఊరి పెద్దలు వెళ్ళి అయ్యా, ఇక్కడ ఒక స్త్రీ ఉంది, శ్రీమన్నారాయణుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తన భర్త అని చెప్తుంది. రోజు ఆయన నామస్మరణ చేస్తుంది, భజనలు చేస్తుంది, ధ్యానం చేస్తుంది, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందని చెప్తే ఆయన చెప్తారు, ఆమెను ఒక్కసారి నా దగ్గరికి తీసుకురండి అని కబురు పెడతారు. కబురు పెడితే ఆమె తర్వాత రోజు అంతే చక్కగా కుంకుమ పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని, అలంకారంగా నీట్గా సాంప్రదాయంగా తయారై ఆయన దగ్గర కొబ్బరికాయ, పళ్ళు, పువ్వులు పట్టుకొని వెళ్ళి ఆ పళ్ళు అక్కడ పెట్టి ఆయన పక్కన వెళ్ళి నిలబడినప్పుడు ఆయన చూస్తున్నాడు. ఈమె నమస్కారం పెడతాదేమో, ఈమె పెట్టలేదు, నిలబడే ఉన్నది. ఆయన అన్నారు, నువ్వు సాంప్రదాయానికి ఎలాగో విలువ ఇవ్వట్లేదు, కనీసం నీకు సంస్కారం కూడా లేదా అని అడిగారట. ఎందుకు గురువు గారు అంత మాట అన్నారని అంటే, ఇంత పెద్ద పీఠాధిపతిని నేను ఇక్కడికి వచ్చాను, కనీసం నువ్వు నమస్కారం కూడా చేయలేదు, నీకు ఆ మాత్రం సంస్కారం మొక్కలేదా అని అడిగారు. అప్పుడు ఆమె చెప్పింది, ఈ 2 చేతులు కేవలం శ్రీనివాసుని మాత్రమే నమస్కరిస్తాయి. నా నమస్కారానికి ఎన్నో పవర్ ఉందో చూపిస్తాను, మీరు ఒక్కసారి ఆ సింహాసనం లేచి పక్కకు వెళ్ళండి అన్నారు. ఆయన ఆ సింహాసనం లేచి పక్కకు వెళ్ళగానే ఈమె 2 చేతులతో నమస్కారం పెట్టగానే ఆ సింహాసనంలో మంటలు చెలరేగాయట. ఆ మంటలు సింహాసనం అంతా దగ్ధమైపోయి, అంటే ఈమె నమస్కారానికి అంత పవర్ ఉంది. అది కేవలం శ్రీహరి మాత్రమే అందుకోగలడు. అంతది ఈమె సాక్షాత్, ఈమె మామూలు స్త్రీ కాదు, కారణ జన్మురాలు. తల్లి, నువ్వు మామూలు స్త్రీ కాదు, నువ్వు దేవతా స్వరూపమే. ఆయన క్షమాపణలు చెప్పి వాళ్ళకి చెప్తాడు, అలాంటి వ్యక్తిని దూషించకండి. ఆమెకు మనం కట్టుబాట్లు నేర్పడం ఏంటి, ఆమెకు అన్నీ తెలుసు, ఆమె జోలికి వెళ్ళొద్దని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. అయినా సరే వీళ్ళు లోపల ఇంకా ఈర్ష్య ద్వేష, ఆయన చేత తిట్టేద్దాం, పంపించేద్దాం అనుకున్నా అవ్వలేదు. అయినా వీళ్ళ మనసు ఎలా అయినా సరే ఆ ఊరు నుంచి ఆమెను తగిలేయాలి, అదే వాళ్ళు పెట్టుకుంటారు. ఒకరోజు ఆంజనేయ స్వామి గుడిలో కూర్చొని ధ్యానంలో నిమగ్నమై ఉన్నది ఆమె. ఆ ధ్యానంలో నిమగ్నమై ఉన్న ఆమెని జుత్తు పట్టుకొని పరపరా ఇచ్చి తీసుకెళ్లి ఊరి చివరి విసిరేసి, నీలాంటి వైదవ్యం ఉన్నదాని ముఖం చూస్తేనే పాపం, అలాంటిది నువ్వు రోజు వచ్చి పూజలు చేస్తున్నావు, ధ్యానం చేస్తున్నావు, నిన్ను చూస్తే మాకు సర్వ పాపాలు అంటుకున్నంత బాధగా ఉంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తారు. ఆమెకి మొదట కోపం వస్తుంది, తర్వాత ఆలోచిస్తుంది, ఏ దేవుడు ఎందుకు ఇలా చేయించాడు, ఏది జరిగినా సరే మంచికే, నేను ఇక్కడ ఉండడం వల్ల మీకు కష్టంగా ఉంది కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకుని పట్టుబట్టలతో అలాగా ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆమె వెళ్తుంది కానీ ఎటు వెళ్తుందో ఆమెకి తెలియదు, ఆమె పాదాలు ఎటు నడుస్తున్నాయో తెలియదు. ఎంత అరణ్యం అంటే దండకారణ్యం లాంటి అరణ్యంలోని నడుచుకొని వెళ్ళిపోతుంది. వాగులు వస్తున్నాయి, అన్ని దాటి వెళ్ళిపోయి ఒక చోటకు వచ్చేసరికి పాదాలు ఆగిపోయి అడుగు ముందుకు పడట్లేదు. అప్పుడు ఆమె స్పృహలోకి వచ్చింది, ఎక్కడికి వచ్చాను నేను, చూస్తే సాక్షాత్ తిరుమలకు వచ్చింది. ఎదురుగా కొండలు కనబడుతున్నాయట. ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్న వ్యక్తిని అడిగిందట, స్వామి ఇది ఏ ఊరు, నేను ఎక్కడికి వచ్చాను? అమ్మ, ఇది పరమ పవిత్రమైన తిరుమల, అదో చూసావుగా అపురూపమైన కొండలు. ఆమె ఆనందానికి అంతు లేదు. కొండ మీద పరిగెట్టింది. ఇంతవరకు స్వామిని ఫోటోలోని చిన్న విగ్రహంలోనే చూసుకునేది ఆమె ఇంట్లోని. అలాంటిది ఇప్పుడు సాక్షాత్తు ఎంత పెద్ద విగ్రహం స్వామి నిలువై ఉన్న చోట పరిగెట్టింది. కొండ మీదకి వెళ్ళి ఆయన దర్శనం చేసరికి ఆమెకి అంత ఆనందం కాదట, ఆనందం పొంగిపోయింది. ఆహా, నా స్వామి ఇంత తేజస్తో ఉంటాడా, దండం పెట్టుకుంది. ఆ రోజు నుంచి రోజు వెళ్ళి ఆయనకి పూజలు చేసుకొని వస్తుంది. కానీ ఆమెకు ఉండడానికి ఇల్లు లేదు, నిలువ లేదు. అక్కడ మెట్లు మీద లేకపోతే మండపాల మీద పడుకుంటుండేది. ఒకరోజు బాధ, విపరీతమైన వర్షం, చలి, ఏమీ లేదు. ఇప్పుడు అడిగింది, స్వామి నేను నీ భార్యను అన్నావు, ఇక్కడ వరకు నన్ను తీసుకొని వచ్చావు, నాకు ఒక చిన్న కుటీరం కూడా లేకపోతే నేను ఎక్కడ ఉంటాను, నాకు ఒక కుటీరాన్ని ఇవ్వని అడిగింది. స్వామి ఆ రోజు ధ్యానంలో ఆమెకు కనబడి, నేను నీకు కుటీరాన్ని ప్రసాదిస్తాను, కానీ అలివేలి మంగమ్మ నువ్వు అనుమతి అడుగు,
ఎందుకు అంటే నేను భార్య అన్నాను, కానీ ఆమె పర్మిషన్ ఉండాలి. మొదటి భార్య నీకు స్థానం ఇవ్వాలంటే ఇక్కడ ఆమె అనుమతి ఉండాలి. ఆమె అనుమతి ఇస్తే నీకు కుటీరం ఇస్తానని చెప్పంటే అప్పుడు మళ్ళీ ధ్యానంలో అలివేలు మంగని ఆమె ప్రార్థిస్తే అమ్మ ఆత్మ రామదాస్ అనే వ్యక్తి, ఆయన ఆ విపరీతమైన భక్తి కలవాడు శ్రీహరి పట్ల. ఆయన కల్లోకి వెళ్ళి అమ్మ చెప్పింది, అక్కడ ఒక స్త్రీ ఉంటుంది వెంగమాంబ, ఆమెకు ఒక కుటీరం ఏర్పాటు చేసి స్వామివారికి ఎక్కడైతే ప్రసాదం ప్రత్యేకంగా ఉంటుందట అక్కడ నుంచి ఆమెకు రోజు సరుకులు వెళ్ళాలి స్వామివారి అని చెప్పి అమ్మ ఆజ్ఞాపిస్తే ఆయన వెళ్ళి చూస్తే ఆమె గట్టు మీద పడుకొని ఉందట. ఆయనకి జాలి కలిగి వెళ్ళి ఆమెను పిలిచి, వెంగమాంబ నేను ఈ చిన్న కుటీరం ఇప్పిద్దాం అనుకుంటున్నానని చెప్పి మాడ వీధుల్లో ఆమెకు ఒక చిన్న పర్ణశాల వేసి కుటీరం ఏర్పాటు చేసి రోజు స్వామివారికి ఎక్కడైతే ప్రసాదం వండుతారో అక్కడి నుంచే ఈమెకు రోజు సరుకులు వచ్చేవి. ఈమె ఇంకా అలా రోజు స్వామికి వెళ్ళడం, హారతులు ఇచ్చుకోవడం, పూజ చేసింది. అలా చూసింది. ఇంత విగ్రహానికి కూడా తులసి మాల అనేది అలంకరిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ఒక తులసి వనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసుకొని ఆ వనంకి బావి ఒకటి ఉండాలి, నీళ్లు కావాలి కదా, నీళ్ళు లేకపోతే ఎలాగని బావి తవ్వేస్తుంది అందరి చేత. బావి తవ్వుతూ ఉంటే అందులో పెద్ద బండరాయి వచ్చింది. ఆ బండరాయి బద్దలు కొట్టడం కష్టం. వాళ్ళు చెప్పారు, అమ్మ మరి బావి తవ్వలేము, ఇంత పెద్ద బండరాయి వచ్చింది, దీన్ని ఎలా బద్దలు కొడతాము, మరి నీరు రానట్టే. ఆమె చూసి వెళ్ళి ఆ రాయి మీద కూర్చొని సాక్షాత్ శివ పరమాత్మని ప్రార్థించింది. ఆమె ఎప్పుడు స్తోత్రాలు పాడినా శివుడికి హరికి ఇద్దరికి పాడేదట. శివుడికి ప్రార్థించి అడిగింది, సాక్షాత్ గంగను భూమి మీదకు పంపించండి, ఇక్కడ ఈ వనము తులసి వనానికి నీరు అవసరం, కాబట్టి గంగని భూమి మీదకు శివుని ప్రార్థిస్తే ఆమె ధ్యానం అయిపోయాక పైకి లేచి చెప్పిందట, రేపు ఉదయంకి నీరు పడుతుంది, మీరు గాబరా పడకండి. కానీ ఆ మాట అని ఆవిడ పక్కకి వెళ్ళగానే ఆ బండరే దబ్బని పేలిపోయి అందులో నుంచి గంగ పైకి ఉరికిందట, లోపల నుంచి. ఆశ్చర్యపోయారట అందరూ, ఆశ్చర్యపోతే ఇప్పటికీ ఆ బావి ఉందట. గజశాల ఏర్పాటు చేస్తారు, పాపనాశంకి వెళ్ళే రూట్లో గజశాల అని ఉంటుంది, అక్కడ ఉందట ఇప్పటికీ ఆ బావి. ఆ నీళ్లతో తులసి వనాన్ని ఏర్పాటు చేసి ఆ తులసి పెరిగింది. రోజు మాల కట్టి స్వామికి తీసుకెళ్ళి ఆ మాల వేసి హారతలు ఇస్తుండేదట. ఇంకా ఈమె ఇస్తుంది. అర్చకుల్లో మళ్ళీ ఈర్ష్య ద్వేషాలు. అందులో ప్రధాన అర్చకుడు ఒక అతను, ఆయనకి ఇంత అంత ఈర్ష్య రాలేదు. ఆయన పేరు అక్కారాం దీక్షితులు. అక్కారాం దీక్షితులు అన్న అతనికి ఈర్ష్య ప్రధాన అర్చకుడు, అతనే అన్ని చెయ్యాలి, కానీ ఈమె వచ్చి చేసేస్తుంది అన్ని. ఈర్ష్య మొదలయ్యింది. ఆయన ఎలా అయినా ఈమెని బాధ పెట్టాలని చూశాడు. ఈ మాట వస్తుంది కదా అందరి నోట, ఈమె విధవని వాళ్ళకి కూడా తెలిసిపోయింది. ఎలా అయినా ఈమె బయటికి వెళ్ళి ఒకరోజు బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవం మొదలయ్యే ముందు ప్రధాన అర్చకుడు హారతి ఇవ్వాలి, కానీ ఈమె ఎప్పుడు తన్మయత్వంతో ఉంటుంది కాబట్టి గుళ్ళో ఈమె హారతి ఇచ్చేసింది ముందు. ఇంకా ఆయనకి కోపం వచ్చింది. ప్రధాన అర్చకులైన మేము చేయాల్సిన పని అసలు ఎవరిని, ఒక బ్రాహ్మణ స్త్రీ కాదు, ఏమి నీవు వచ్చి ఇక్కడ చేస్తావా అని చెప్పి ఆమెను జుట్టు పట్టుకొని బయటికి తోసేశాడు అతను. నీవు గుళ్ళోకి రావడానికి వీల్లేదు, వెళ్ళి ఆ చిన్న ప్రతిమ గుడిసెలో ఉంటే అందులో కూర్చొని ఏడుస్తుంది. స్వామి నన్ను రాకుండా చేసేస్తావు అని చెప్పి ఏడుస్తుంది. ముందు రోజు అయితే తర్వాత రోజు రథం మొదలైంది. రథం వెళ్తూ వెళ్తూ కరెక్ట్గా ఆమె కుటీరం దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయాడు. ఎంతకీ కదలట్లేదు, ఎంతమంది లాగుతున్నా వెళ్ళటం లేదు. అప్పుడు భక్తుల్లో కొంతమంది చెప్పారు అర్చకులు, అయ్యా మనం ఏదో పొరపాటు చేస్తాం, అందుకే ఇంతవరకు వచ్చి ఇక్కడ నుంచి కదలట్లేదు, మనం ఏం పొరపాటు చేస్తాం ఒక్కసారి చూసుకుందాం అన్నప్పుడు అందులో అన్నారు, నిన్న వెంగమాంబని మనం మెడ పట్టుకొని బయటికి తోసేసాము, ఆమె హారతి ఇవ్వలేదు, కాబట్టి ఇదంతా జరిగింది అని అంటే ఈ ప్రధాన అర్చకుడు ఒప్పుకోడు. అక్కారాం దీక్షిత్ అదేమీ కాదు, అదే కదులుతుంది, మీరు అలాంటివన్నీ పెట్టకండి అని చెప్పి ఇంకొంతమందిని తెస్తాడు. ఎంతమంది జనం పెరుగుతున్నారు కానీ రథం నుంచి కలపలేకపోతున్నారు. అప్పుడు అర్చకులు చెప్తారు, అయ్యా ఎందుకయ్యా చెప్పింది నిజం, ఒక్కసారి అమ్మవారిని వెళ్ళిద్దని లోపలికి వెళ్ళారు. ఆమెకు తెలియదు బయట రథం ఆగిపోయిందని, కానీ వచ్చినట్టు కానీ ఏమీ తెలియదు, లోపల స్వామి దగ్గర ధ్యానంలో ఉంది. వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. అమ్మ
నీవు వచ్చి హారతి ఇవ్వలేదని చెప్పి స్వామి కదలట్లేదు, ఇక్కడే ఆగిపోయారు. నీవు వచ్చి ఒక్కసారి నీవు హారతి ఇవ్వమ్మా చాలు అని చెప్తే, సాక్షాత్ నా స్వామి నేను గుడి వరకు వచ్చి హారతి ఇవ్వలేదని నా ఇంటికి వచ్చారా అని చెప్పి పరిగెట్టింది బయటికి. పరిగెట్టింది, స్వామికి హారతి ఇవ్వగానే రథం అక్కడి నుంచి కదలడం మొదలుపెట్టింది. అంతే ఆమె పేరు ప్రత్యేకత ఇంత అంతటా వచ్చేసాయి అందరికి. ఆమె సాక్షాత్ మానవ స్త్రీ అయితే కాదు అని ఆమె పాడుతూ ఉంటే అట మృదు మధురంగా ఉండేదట. వినాలి వినాలి భక్తులందరూ ఇంకా ఈమె విని సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఎలా అయితే వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేయాలి, వెంగమాంబ దర్శనం చేసుకుంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్టే అన్న స్థితికి ఆవిడ వెళ్ళిపోయింది. ఆవిడ పాటలు వింటూ వింటూ వింటే అప్పుల్లోని వాళ్ళు తాళపాక వాళ్ళు చాలా చాలా ఫేమస్ వాళ్ళు కూడా ఈమె పాటకు మైమరిచిపోయారు. వాళ్ళే సంగీతంలో విద్వాంసులు, కానీ ఈమె పాటకు వాళ్ళు మైమరిచిపోయి ఏం చేశారంటే ఈమెకి ఈ చిన్న సౌకర్యాలు లేని ఇలాంటి చిన్న పాకలో ఈ కుటీరంలో ఉంటుంది కదా అని చెప్పి నరసింహ టెంపుల్ వెనక్కి ఆమెకు మళ్ళీ ఒక కొంచెం పెద్దది ఏర్పాటు చేశారు, సౌకర్యం ఉన్నది. అది అక్కడ ఈ అక్కారాం దీక్షితుల ఇంటి పక్కనే. వీడికి ఇంకా మంటది, రోజు తెల్లవారు లేసి దీని ముఖమే నేను చూడాలి, నాకేంటిది అని ఇంకా రోజు తిట్టడం మొదలు పెట్టాడు. మామూలు కాదు, వద్దు లేదు, ఎన్ని తిడుతున్నా పాపం ఆవిడ ఇప్పుడు ఏమి సహనంగా భరించింది. ఇంకా అలా ఉండకంట ఆ వెనక్కి తులసి వనం అంటూ ఉంటే ఈయన తిన్న ఎంగిలాకులన్నీ అందులో విసిరేస్తుంటారు. పాపం ఎన్ని విసిరినా అవన్నీ ఆకులన్నీ ఏరిసి మళ్ళీ తులసి మొక్కలన్నీ కడిగి ఎందుకు తర్వాత స్వామివారి మాల అలంకరించాలని ఎన్నో రోజులు భరించి ఒకసారి చెప్పిందట కూడా, అయ్యా నా మీద కోపం ఉంటే నా మీద చూపించండి, మీరు తులసి వనంలోకి విసురుతున్నారు, అవి స్వామి వారికి చేరాల్సినవి అని చెప్పిన ఆయన వెళ్ళారు. వెనకంట ఒకరోజు వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు ఎక్కువ మంది. వాళ్ళందరికీ భోజనాలు అయితే మొత్తం ఈ కుప్ప అంతా తెచ్చి పడేశాడు. పడేసరికి ఈమె ఏం చేసేదంటే రోజు ఆ తులసి వనం దగ్గర ఉన్న అరుగు మీద కూర్చొని గోపురాన్ని చూసి గాలి గోపురాన్ని చూస్తూ ధ్యానం చేసేదారు. అలా ఈమె ధ్యానంలో నిమగ్నమై ఉంటే ఆకులు గాలికి ఎగిరి ఆ ముఖం మీదకి వచ్చి పడ్డాయి. ఆకులు ఒళ్ళంతా ఎంగిలై ఉన్నది. ఆమెకు అప్పుడు వచ్చిందండి కోపం. అంత కోపం కాదు, కళ్ళు తెరిచింది. ఆ దీక్షితులకు అప్పుడు శాపం పెట్టింది, నీ కుటుంబం అంతా మరణించుకాక రక్తం కప్పుకొని. ఆ ఇలా అన్న మరుక్షణం ఆయన అక్కడే చచ్చిపోయాడు. అక్కారాం దీక్షితులు రక్తం కప్పుకొని, వాళ్ళు కొడుకు రక్తం కట్టుకుని చనిపోయాడు. మనవడు రక్తం కప్పుకొని విలవిల కొట్టుకుంటుంటే ఈయన భార్య మనవడిని పట్టుకొని వచ్చి పాదాల మీద పడేసింది. అమ్మ, ఆయన చేసిన తప్పుకు వంశాన్ని అంతా నాశనం చేయకు, ఎందుకంటే మేము ప్రధాన అర్చకులము, మాలో ఒక్కడైనా ఉండాలి, అర్చకత్వం కొనసాగాలంటే క్షమించమని ఆవిడ అడిగితే అప్పుడు ధైర్యం సరే మీ వంశంలో ఒక్కడు మాత్రమే మిగులుతాడు, ఆ ఒక్కడే అర్చకునిగా వెళ్తాడు, సంతానం ఒక్కడే ఉంటారని ఆ రోజు ఆవిడ ఇచ్చిన శాపమే ఈ రోజు కూడా ఆ వంశంలో ఒక్కడే ఉంటాడు, వాడే అర్చకత్వం చేస్తాడట. ఆ మనవుడికి ప్రాణభిక్ష పెట్టిందాము. పెట్టిన తర్వాత ఆలోచించిందట, ఇంత కోపం వచ్చిందా, నా వల్ల ఇద్దరు మరణించారు, నాకు ఎందుకు ఇంత కోపం వచ్చిందని చెప్పి వెళ్ళి సాక్షాత్తు శ్రీహరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడ్చిందట. ఆయన వెంకటేశ్వర స్వామి ముందు, అయ్యా నా కోపం వచ్చి ఇద్దరు మరణానికి కారణమయ్యా నేను. అప్పుడు స్వామి చెప్తారట, నీలో ఉన్నది నేనే, నీకు కోపం తెప్పించింది నేనే, నీ కోపం కలిగిందంటే అది నా వల్లే, కాబట్టి నీవు దిక్కించుకో, ఇది అంతా నీ ప్రతిభ తెలియాలి, నీ భక్తి అందరికీ, కాబట్టి నీవు దుఃఖించుకో అని చెప్పి ఆయన పంపించారు. ఆమె గానం రోజు ఇంకా ఆమె హారతి ఇవ్వడం, గానం చేయడం. ఈమె హారతి ఎంతంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ అర్చకులకి కల్లో కనపడే, వెంగమాంబ హారతి ఇస్తేనే రాత్ర టెంపుల్ క్లోజ్ చేయాలి, ఆవిడ హారతి పూర్తయిన తర్వాతే దేవాలయం ముయ్యాలి, ఆవిడ హారతితోనే నేను నిద్రిస్తాను అని స్వామి చెప్పారట. అక్కడి నుంచి ఆవిడ రోజు రాత్రి ఆవిడ హారతి ఇవ్వడం, వెళ్ళడం, రాత్రంతా విష్ణు పారాయణం, శ్రీనివాస కళ్యాణం ఆవిడ పాడుతూ ఉండేదట. అది వినడానికి స్వామి వచ్చేవారట అక్కడికి స్వామి వచ్చి రాత్రి ఆవిడ ముందు కూర్చొని ఆవిడ పాడుతుంటే ఆయన తన్మయత్వంలో వినేవారట. ఇది అందరికీ తెలిసిందట, స్వామి వచ్చి వింటున్నారట వెంగమాంబ పాడుతుంటే అని చెప్పారు. కొంతమంది కొట్టి పడేసేవారు, అవన్నీ అబద్ధాలు, నిజం కాదు, సాక్షాత్ స్వామి ఎలాగ వచ్చి ఉంటారు. మరి ఇది నిరూపించాలి కదా ఆయన. ఒకరోజు ఆమె దగ్గర ఉండేటప్పుడు ఆమె వెంకటేశ్వర కళ్యాణం పాడుతుంది, ఆయన తన్మయత్వంలో వింటున్నాడు. రాత్రి నుంచి ఉండిపోయాడు. పగలు 3 సుప్రభాతం స్టార్ట్ అయిందట. అప్పుడు చెప్పారట,
వెంగమాంబ నేను ఇంకా వెళ్ళాలి, సుప్రభాతం మొదలయ్యింది, దేవతలందరూ వచ్చే టైం అయింది, నేను వెళ్ళిపో. ఆవిడ అన్నది, ఉండండి స్వామి, ఇంత తన్మయత్వంతో వింటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతారంటే, నీ ఒక్కర దానివే కాదు, నాకు బోల్డ్ మంది వాళ్ళందరూ నన్ను చూడడానికి వస్తారు, నేను బయలుదేరుతానని చెప్పి ఆయన ఎదుగుతుంటే ఆయన కండువ ఆమె పట్టుకొని లాగినప్పుడు అది ఒక ముక్క ఈవిడి చేతిలో ఉండిపోద్ది. ఆయన అంతర్ధానం అయ్యి వెళ్ళిపోతారు గర్భగుడిలోకి. వెళ్ళిపోయిన తర్వాత అర్చకులు వచ్చి తలుపు తీస్తారు. హారతి ఇచ్చి పాట పాడినప్పుడు చూస్తే ఈ మెడలో ఉండాల్సింది పట్టు వస్త్రం కండువ సగం ముక్కే ఉంటుంది. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మొత్తం కళ్ళు సగం మొక్క ఉండడు, దొంగలించిన వాడు పూర్తిగా దొంగలించాలి, ఏమైంది కండువ సగం మొక్కే ఉన్నది, ఇంకోటి లేదు. అప్పుడు అందరూ ఇది ఏదో భక్తి కోసం లేదు, ఎవరో భక్తులు వాళ్ళకే ఇది తెలుస్తుంది, ఎవరు అంత భక్తులు ఎవరున్నారు, వెంగమాంబ ఉన్నది కాబట్టి వెంగమాంబని అడిగితేనే తెలుస్తుంది వస్త్రం ఏంటైందో. ఆవిడ ఏం చేసింది, ఆ ఉన్న చిన్న విగ్రహం దగ్గర ఆ దేవుడి మూలన అది పట్టు వస్త్రం పెట్టేసి ఆమె పని చేసుకుంటుంది. వచ్చారు అర్చకులు, అమ్మ ఇలా స్వామివారి కళ్ళుగా సగం కనబడట్లేదు. ఆమె చెప్పింది నవ్వుతూ, రాత్రి స్వామివారు వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటే ఉదయం నేనే ఆపాను, ఆయన వెళ్ళిపోతుంటే లాగినప్పుడు ముక్కు వచ్చేసింది, అదో అక్కడ ఉన్నది, వెళ్ళి తీసుకోండి. అది ఆశ్చర్యపోయి వెళ్ళి చూస్తే ఆ ముక్కు ఉన్నది అక్కడ. దాన్ని పట్టుకొని ఒక వెండి పళ్ళెంలో పెట్టి బాజా భజంత్రీలతో ఆలయంలోకి వెళ్ళేసరికి మిగతా ముక్క లేదు. ఇదేంటి, నాకు ఒక ముక్కు ఉండేది కదా, లేదు, ఏంటి లేదని చెప్పి ఈ పళ్ళెల్లో చూస్తే ఈ ముక్క కాస్త మొత్తం అవి రెండు అతుక్కుపోయి మొత్తం వస్త్రం ఈ పళ్ళెల్లో ఉన్నదట. స్వామి అనుగ్రహానికి అది స్వామికి వేసి అక్కడి నుంచి ఈ పేరు ఇంకా స్వామే వస్తున్నారు. మారు ఈ జనాలకున్న ఒకే ఒకటి కోరికలు, స్వామిని ఎలా కోరుతారు, ఈవిడ అలా కోరడం మొదలు పెట్టారట. ఈవిడ దగ్గరికి వెళ్ళి మా బాబుకి ఇది, మా పాపకి ఇది, అమ్మ నా కష్టం తీర్చు, అమ్మాయి పాప ఓపికగా వినేది. కానీ వచ్చి జనం అందరూ ఈవిడ మీద పడిపోతుంది. ఈవిడికి పూజకి కానీ ధ్యానానికి కానీ అవకాశం ఉండేది కాదట. అప్పుడు స్వామిని అడిగిందట, స్వామి నేను నిన్ను ఆరాధించుకోలేకపోతున్నాను, ధ్యానం చేయలేకపోతున్నాను, వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, నేను ఎప్పుడు ధ్యాన నిమగ్నంలోనే ఉండాలి, మిమ్మల్ని ధ్యానిస్తే ఏం చెయ్యాలి. అప్పుడు ఆయన చెప్పారట, అక్కడ గృహ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోమని ఆమెకి చెప్పారు. అక్కడికి వెళ్ళి ఆ తిరుపతిలోని ఒక చిన్న గృహలో ఆమె కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఈమె అక్కడ ఉందని ఎవరికి తెలియదు. వెంగమాంబ కనబడలేదు, అదృష్టం భగవంతుడిలో కలిసిపోయింది. ఆమెకి ఒక్క అవకాశం ఇచ్చారు, మరి రాత్రి వచ్చి ఆమె హారతి ఇవ్వాలి కదా. అప్పుడు స్వామి చెప్పారు, రాత్రి ఒక దారి చూపిస్తారు, ఇక్కడి నుంచి నువ్వు వచ్చి హారతి ఇచ్చి వెళ్ళిపో. ఆమె రోజు రాత్రి వస్తుంది, హారతి ఇస్తుంది, వెళ్ళిపోతుంది, రోజు వస్తుంది వెళ్ళిపోతుంది. ఎవ్వరికి అర్థం కావట్లేదు ఈమె ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వెళ్ళిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. గోకర్ణ గృహ వస్తుంది వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ భక్తులకి ఎక్కడా తెలియదు, వచ్చింది తెలియలేదు, వెళ్ళింది తెలియలేదు. ఒకరోజు తిరుపతికి ఒక కుష్ఠు రోగి వచ్చాడు, ఒంటి నిండా పొళ్ళు చీము కాళ్ళు పురుగులతో ఉన్న ఒక కుష్ఠు రోగి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి అందరూ ఆయన అసహించుకొని తిట్టారు, ఇక్కడికి ఎలా వచ్చేస్తావు, నువ్వు బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఎంత పవిత్రమైన స్థలానికి ఇలాంటి రోగం. ఇంకా అందరూ అసహించుకుంటూ ఆయన సరే మరణించేద్దాం, చచ్చిపోదాం, ఎందుకని ఆ గోకర్ణ గృహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మరణిద్దాం అనుకున్నప్పుడు ఈమె ఉన్నది అక్కడ. ఈమె స్పర్శ ఇలా చెప్పింది చెయ్యి కదా, మొత్తం కుష్ఠు రోగం అంతా మాయమైపోయి చెప్పింది, ఇక్కడ తీర్థం గోకర్ణ తీర్థం, ఇందులో నువ్వు మునుగు, పుష్కరంలో తీర్థము, కానీ నేను ఇక్కడ ఉన్నానని ఎవరికి చెప్పకు అని చెప్పి ఆమె ఆ తీర్థంలో ఆయన మునిగితే పుష్కరంలో ఆయన చూసి అందరూ ఆశ్చర్యం. పుష్కరం లోపల నుంచి కుష్టి లేకుండా వచ్చేస్తాడు బయటికి. ఎలా వచ్చావు ఈమె చెప్పద్దు అన్నదని ఆయన ఎవరికి మొదట్లో చెప్పలేదు, కామన్. కానీ తర్వాత విషయం తెలుసుకోవాలి కదా, వదలరు కదా. ఆయనకి డబ్బా చూపిస్తే అప్పుడు చెప్పారు, వెంగమాంబ గోకర్ణ తీర్థంలో ఆ గృహంలో కూర్చొని తపస్సు చేస్తున్నారు. అక్కడికి ఆమె స్పర్శ తగిలి నేను ఇలా అయ్యాను. ఇక్కడికి మళ్ళీ పరిగెట్టారు అందరూ, ఆమె అక్కడ ఉన్నది వెళ్ళారు, మళ్ళీ మొదలు పెట్టారు ఆమె దగ్గర. ఇంత అలా కాదు, మాకు ఇవి తీర్చు అవి తీర్చు, కోరికలు మళ్ళీ స్వామి వారిని మొరపెట్టుకుంది. స్వామి ఇదేంటి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు పట్టుకున్నారు, నేను ఇది ఎలా చేయాలి. అప్పుడు స్వామి చెప్పారట, నువ్వు సజీవంగా సమాధి అయిపో. మరి నేను సజీవంగా సమాధి అయిపోతే స్వామి హారతి ఎవరిస్తారు నీకు. ఈమె పిల్లలు లేరు కదా, మంగమ్మ అని ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నాడు.
అప్పుడు చెప్పారు, నీ బాధ్యతలు మంగమ్మది అప్పు చెప్పు, ఆమె వచ్చి హారతిస్తుంది. తర్వాత కూడా ఆ వంశంలో హారతి, కానీ పేరుకు హారతిస్తారు. కానీ రోజు రాత్రి నువ్వు సూక్ష్మ శరీరంలో వస్తావు ఇక్కడికి, వాళ్ళు హారతి ఇచ్చిన సూక్ష్మ శరీరంలో నువ్వే ఇస్తావు హారతి. నువ్వు నాకు, నేను నీకు కనబడతాను తప్ప అన్యులెవ్వరికి మన ఇద్దరము కనబడమని స్వామి వరమిస్తారు. ఆమె మంగమ్మకి అప్పు చెప్పేసి సజీవ సమాధి అయిపోద్ది వెంగమాంబ. ఈ రోజుకి ఆమె సూక్ష్మ శరీరంలో రాత్ర, అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు ఇచ్చినా సరే సూక్ష్మ శరీరంలో ఆమె అక్కడికి వచ్చి స్వామివారికి హారతి ఇచ్చి వెళ్ళిపోతుంటది. వెంగమాంబ సజీవంగా ఇప్పటికీ అక్కడే ఉంది. ఆవిడ సమాధి నరసింహస్వామి టెంపుల్ వెనక్కి ఉంటుందండి వెంగమాంబ సమాధి. అంటే ఇవన్నీ మనకు తెలియక తిరుపతి అంటే చిన్న చిన్న చూసేసి పాపనాశుడు, కానీ ఈవిడ సమాధి అంత పవిత్రమైంది. ఈ రోజుకి ఆమె అక్కడ ఉన్నది, ఆ శక్తి అనమాట. ఆవిడ రాత్రి వచ్చి హారతి ఇస్తేనే ముత్యాల హారతి, అది క్లోజ్ చేస్తారట టెంపుల్. ఇది వెంగమాంబ చరిత్ర. భక్తితో శ్రీమన్నారాయణ. సో ఇందులో ఎప్పుడు ఏం చెప్తానంటే ధ్యానం ధ్యానం ధ్యానం, అంత పవర్ ఉంది భగవంతుడిని. ఇందాక ఆయన చెప్పారు, నేను అంత అనుభూతి పొందాను, వెలుగు చిన్న విషయం కాదని. ఎందుకంటే నిరాకారం నిర్వికారం భగవంతుడు. నువ్వు ఎప్పుడైనా వెలుగును చూసావంటే భగవంతుడు సాక్షాత్కారం పొందేసినట్టే. ఆకారం లేదు వెలుగు, ఈ రెండు కళ్ళతో చూసేది. అందుకే సూర్యనారాయణ ప్రత్యక్ష దైవం ఎందుకు అంటారంటే వెలుగు, అదే భగవంతుడు. ఆయన ఎగ్జాంపుల్ చూపిస్తారు, అంత చైతన్యం ఉన్నది చుట్టూ. నీవు ఈ దివ్య చర్మ చక్షులతో చూసేది అంతా ఇదే కనబడుతుంది. ఆయన చూసింది దివ్య చక్షులతో, కళ్ళు మూసాడు కదా, అయినా వెలుగు ఎవరు చూశారు, ఎలా చూశారు? ఆ లోపల నేను అని ఒకటి ఉంది కదా, ఆ నేనుకే తరుడై ఉంటుంది. ఈ శరీరానికి ఉండే వీరండే, లోపల జీవుడు అన్నోడు ఒకడు ఉన్నాడు కదా, వాడికి మూడో నేత్రం ఉంటుంది. ఆ జీవుడికి ఎవరు ఆ జీవుడు? సాక్షాత్ శివుడి కొడుకు. శివుడికి మూడో కన్ను ఉన్నప్పుడు నీకు ఉండదా? ఉన్నదిగా. ఆ జీవుడికే మూడవ నేత్రం ఉంటుంది. ఆ మూడవ నేత్రంతోనే నువ్వు ధ్యానంలో అన్నీ చూడగలవు. ఆ మూడవ నేత్రంతో చూసిందే ఆ చైతన్యాన్ని చూశారు ఆయన. అది చిన్న విషయం కాదండి ధ్యానం అంటే. ఇందాక వాళ్ళు అన్నయ్యతో మాట్లాడి శంకరని చెప్తున్నారు, అన్నయ్య అంటే ఆ సత్యం ఎంత తెలుసుకున్నారు చూడండి. భగవంతుడిని చేరే ఏకైక మార్గం ధ్యానం చెల్లి. నేను ఇన్ని రోజుల నుంచి అందరికీ చెప్తున్నా, సత్యం అన్నీ కూర్చొని తెలుసుకొని చెప్తున్నారు. అన్నీ తిరిగి అన్నీ చేశామని. ఇప్పుడు ధ్యానం చేస్తుంటే నాకు తెలిసింది ఆ విషయము, భగవంతుడిని చేరే మార్గం ఇదే ఇప్పుడు నాకు తెలిసింది. అన్నీ కనబడుతున్నాయి. ఎంత అద్భుతం చూసారా? అంటే తనకి ఇప్పుడు తెలియదు, ఇప్పుడు మాట్లాడి చెప్పారు జ్యోతి కనబడుతుంది అని. ఫస్ట్ అవర్ నాకు కనబడ్డదమ్మా. అయితే అదేనండి జ్యోతి దగ్గర నుంచి మన ప్రయాణం మొదలైపోయిందని అర్థం. జ్యోతి కనబడ్డది ఎప్పుడో వెలుగు, భగవంతుడు రా నా వైపు అనేసి నీకు దారి చూపిస్తాడనమాట. సో మనం ఈ ప్రయాణాన్ని విడిచిపెట్టకూడదు. ధ్యానంకున్న శక్తే వేరు, మామూలు శక్తి కాదు అది, మామూలుది కాదు. నువ్వు కళ్ళు ముయ్యు, కనబడింది కనబడుతుంది. కళ్ళు తెరిచావా కనబడేది మాత్రమే చూస్తావు, కనబడింది ఉండదు చూడు, అది సత్యం. అది ఎప్పుడు శాశ్వతమైనది, అది నశించదు. అదే చైతన్యం. ఆ చైతన్యం కనబడాలంటే నీ మనస్సును శూన్యం చేస్తేనే కనబడుతుంది. ఆవిడకి దారుణ జరిగింది. ఏం పేరమ్మనేది? మహేశ్వరి. ఆమె ధారణ అని ఆమెకు కూడా తెలియదు. రెండు కనుబొమ్మల మధ్యన నీ దృష్టి నిలిపినప్పుడు ఇక్కడ పిక్చర్ అంతా కనబడుతుంది, ఇది లాగుతుంది చూడు, అది ధారణ హైయెస్ట్. నేను చెప్పాను, సత్యసాయిబాబా చెప్పారని చెప్పాను. ధారణ అంటే ఆసనం, యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం, ధారణ ధ్యానం సమాధి. నువ్వు ధారణ స్థితికి ఎప్పుడు వచ్చావో ధ్యానం, ఎందుకంటే మనస్సును శూన్యం చేస్తేనే ధారణ స్థితిలో నువ్వు ఉండగలవు. అది దాటితేనే సమాధి స్థితి. సమాధి స్థితి అంటే చెప్పేసాను కదా, శరీరం తెలియదు, మనసు తెలియదు, కుటుంబం తెలియదు. పడుకున్నాడు శవంకి ఏం తెలుస్తుంది? లోపల ఏమీ ఉండదు. అది సమాధి స్థితి. నువ్వు బతికొండగా పొందుతావు దాన్ని. నేను అన్నది ఇక్కడ అంతా పోతుంది. సమాధి స్థితి దగ్గర నేను అన్నది ఏమీ లేదు కదా, వాడికి ఏముంది అసలు నేను అనడానికి అక్కడ. అది బతికొండగా నువ్వు పొందాలి సమాధి స్థితి. నేను అనేది అసలు లేనే లేదని స్థితి పొందింది సమాధి హైయెస్ట్. నువ్వు ఎప్పుడు అది పొందుతావో భగవంతుడు నువ్వు పొందగలవు. నేను అనేది పూర్తిగా పోవాలండి చెప్తున్నాను. లోపల నుండి ఈ నేను కాదు, కానీ లోపల ఒక ఆత్మ ఉంది కదా, అది నేను అనుకుంటున్నా కదా, అది కూడా నేను కాదన్న స్థితి నీకు రావాలి. అది నువ్వు కాదమ్మా. శరీరం తల్లిదండ్రులు ఇచ్చేది ఇందులో వెళ్ళిపోద్ది. జీవుడు పరమాత్మ నుంచి వచ్చాడు, జీవుడు పరమాత్మలో కలిసిపోతాడు. నువ్వు అనేది ఎక్కడ ఉంది అసలు?
నువ్వనేది ఉంది ఇక్కడ లేదుగా. ఆ స్థితి రావాలి. అది మామూలు స్థితి కాదు. అది ఆ నేను మామూలు నేనే ఉన్ని చూపిస్తుంది నీకు. ఇది నా భర్త, నా పిల్లలు, ఇది నా చీర, నా వస్తువు, నా 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 ఎన్నున్నాయి నాలు. బాహ్యంగా నువ్వు బాహ్యాన్ని విడిచిపెట్టి అంతరంకి వెళ్ళాలి. అంతరంలో కూడా నేను అనేది ఉండకూడదు. ఆ నేను అనేది ఉన్న స్థితికి వెళ్ళిపోతేనే భగవంతుడి స్థితి. ఆ స్థితి నువ్వు పొందాలంటే ఎంత సాధన చెయ్యాలి, ఎంత సాధన చేయాలి. ఈ మనస్సుని పూర్తిగా అది అంకితం చేసేయాలి, పూర్తిగా అంకితం చేసేయాలి. ఆ చేస్తే కానీ నీకు ఆ స్థితి రాదు. నేను అనేది నీ లోపల నుంచి పోవాలంటే ఇది అంకితం అయిపోవాలి. మామూలు కాదన్నమాట. ఆ స్థితి రావాలన్నమాట. ఆ స్థితి రావాలంటే నిరంతరం మన దృష్టిలో ఒకటే పెట్టుకోవాలి, ధ్యానం 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 ధ్యానం. ఇవన్నీ చేసి ఆమె ధ్యానం చేసింది. వెంగమాంబ అర్చనలు చేసింది, పూజలు చేసింది, భజనలు చేసింది, వీటన్నిటితో పాటు ధ్యానం చేసింది. ధ్యానంలోనే స్వామిని దర్శించింది. ధ్యానం అలాగా స్వామి సాక్షాత్ రావడం మొదలుపెట్టారు. అంటే ఎంత పవర్ ఉందో చూడండి. నేను ఎప్పుడు చెప్తాను, ఇవన్నీ మామూలు చేసినప్పుడు దర్శనాలు రావు. ధ్యానం చేసి దర్శనాలు కలిగేస్తాయి. మామూలు దర్శనాలు కూడా అద్భుతం అయిపోతుండదు మన జీవితం. వాళ్ళు కనబడుతుంటే ఎంత ఆనంద పరవశులు అయిపోతుంటాము. వాళ్ళు కనబడితే ఆనంద పరవశులు అయిపోతాం. వాళ్ళు వచ్చి మాట్లాడితే ఈ జన్మకి జీవుడికి ధన్యం చాలదా. మరి ఆ స్థితి రావాలంటే నువ్వు మనస్సును దాటేయాలి. నిజంగా మనస్సు లోపల ఉన్నావా భగవంతుని చేరలేవు. ఆ మనస్సును దాటితేనే చేరగలరు. అన్నిటికీ మూలం అదే. దాన్ని దాటాలంటే మాత్రం బంధాలు బాంధవ్యాలు ఇరుక్కోకూడదు. అది బాధ్యత మంది. బాధ్యత భర్త పట్ల ఎంత బాధ్యత అంతే బాధ్యతగా ఉండండి. ఎందుకంటే సంసారాలు ఉండాలి, సుఖం ఉండాలి, పిల్లలు ఉండాలి. అది చూసుకుంటూ మిగతా జీవితాన్ని ఇది కేటాయించాలి. భగవంతుడి వైపు నువ్వు తిప్పకపోతే మాత్రం జీవుడికి జనన మరణ చక్రాలు రిపీటెడ్. పునరపి జననం, పునరపి మరణం సేమ్. ఇంకా అన్నిటికన్నా పెద్ద కర్మ నేను చెప్తా. ఎక్కువ శాకాహారం నేను చెప్తాను, తప్పు చెప్తాను. అప్పారావు గారు చెప్పేవాళ్ళు అన్నిటికన్నా పెద్ద కర్మదమ్మ. తిన్నవాళ్ళు అదృష్టవంతులు, తినేవాళ్ళకి మాత్రం చెప్తున్నాను. ఒక జీవిని చంపడం అనేది మహా చాలా పెద్ద కర్మ. మనం అనుకుంటాం నేను చంపట్లేదు కదా, నువ్వు తింటున్నావు కదా. కర్మ ఉందా లేదా? వాడెవడో చంపుతున్నాడు, నువ్వు తింటున్నావు కాబట్టి వాడు చంపుతున్నాడు, అమ్ముతున్నాడు. నువ్వు తింటున్నావుగా, అందులో నీకు బాగా ఉన్నది అనుకుంటావు, నాకు లేదని. దొంగతనం చేయడానికి నలుగురు వెళ్ళారు. ఎవడో ఒక్కడే లాకర్ ఓపెన్ చేసి తీస్తాడు. దొరికినప్పుడు నలుగురిని పట్టుకుంటారు కదా. నేను చెయ్యలేదండి, వస్తుంది. నేను వెనక్కి ఎవడన్నాడు? ఉందా లేదా అందులో వాట? ఇది కూడా అంతేనమ్మా. నువ్వు ఆ కత్తి మీద చెయ్యక్కర్లా, మేక మీద చెయ్యక్కర్లే. అక్కడ నిలబడి దాన్ని కొనుక్కు వస్తున్నావంటే కర్మలో నీకు బాగా ఉన్నట్టే, దాన్ని వండుకొని తింటున్నావు. అంత కర్మ. ఇంకోటి మాట అన్నామా కర్మ. ఎదుటి మనిషిలో ఒక మాట అంటే విపరీతమైన కర్మ. ఎవరిని దూషించకూడదు, ఎవరిని తప్పడు. అంటే పెద్దవాళ్ళు సూక్తులు ఇలా అంటారు, ఈ వేళ్ళు చూపిస్తా ఎందుకు చెప్తారంటే ఊరికి నేను చెప్పరు. నీలో 100 లోపాలు ఉన్నాయి, నీకు కనబడవు. వాడిలో నీకు అన్ని లోపాలు కనబడినప్పుడు నీలో లోపాలు వాడికి కనబడవా? కనబడతాయిగా. నీ లోపాలు వాడికి కనబడతాయి, వాడి లోపాలు నీకు కనబడతాయి. నువ్వు పర్ఫెక్ట్ అది ఎలా నువ్వు అనేసుకుంటావు? ఎవ్వరూ లేరమ్మా, ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అలాగని ఎవ్వరు కాదనడానికి లేదు, ఎవరిని ఎంచక్కర్లేదు. అందరిలోనూ ఉంటుంది ఎంత పర్ఫెక్ట్. ఇక్కడ నిల్చొని చెప్పి నేను నాలో కూడా 100 ఉంటాయి అమ్మ. తప్పు ఎందుకు ఉంటాయి? అందరిలోనే ఉంటాయి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాబట్టి ఎవరిని వేయచ్చు. మనం పర్ఫెక్ట్ అవునా కాదా? నేను భగవంతుడి పట్ల ఎంత నిబద్ధత కలిగి ఉన్నాను, ఎంత శరణాగతి కలిగి ఉన్నాను. ఆయన నేను ఏం చేస్తే నేను ఆయన చేరుకోగలను. 24 గంటలు తపన 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 తపన, ఇంకోటి ఉండకూడదు తపన. అంత తపన ఉంటే కానీ నువ్వు చేరలేవు. ఎంత చేరలేవు. నేను అయిపోయిన తర్వాత చాలాసేపు అది అయిపోయిన తర్వాత నేను చాలాసేపు మాట్లాడాను అందరూ. వాళ్ళతో మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది. వాళ్ళు వేదం చదివేస్తున్నారు, రుద్రులు చదువుతారు, అన్నీ చదువుతారు. వాళ్ళు నాకు నమస్కారం పెడుతున్నారు. నేను చెప్పాను నాకేం రాదు అసలు. మీకు చెప్తాను, లలిత కూడా రాదు నాకు. లలిత కూడా నాకు రాదు, వేదం రాదు, రుద్రం రాదు, ఏమీ రాదు. కానీ ఈ రోజు ఇలా దండం పెట్టే స్థితి ఏమొచ్చిందంటే నేను ఒక్కటే నేర్చుకున్నా, ధ్యానం చేశాను, భగవంతుడి పాదాలు పట్టుకున్నాను. నేనేం నేర్చుకోలేదు, ఒక్కటే పట్టుకున్నాను. శరణాగతి ఆత్మజ్ఞానం ఒక్కటే నేర్చాను నేను. ఆత్మజ్ఞానం నేర్చాను కాబట్టి ఇక్కడ నిలబడ్డాను. అదే మామూలుగా కంపేర్ చేస్తే వాళ్ళందరికన్నా నేను తక్కువ.
నేను ఒకటి తక్కువ. కానీ నేను నేర్చింది ఏంటి? ఆత్మజ్ఞానం నేర్చాను, బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నాను. ఈ ఆత్మ ఎవరు, ఆ పరమాత్మ ఎవరు, ఆ ఒక్క ముక్క తెలుసుకొని ఈ స్థానంలో నిలబడ్డానండి. మిగతా నేను ఎందుకు ఇస్తే అప్పుడు నేను ఆలోచించాను, గత జన్మల్లో అన్నీ అయితే ఏమో, గత జన్మల్లో రుద్రం చదివేసానేమో, వేదం నేర్చేసానేమో,